హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారాలతోటి మేము ముందుకైతే వస్తాను తెలంగాణ స్కీమ్కి సంబంధించి. ఇక విషయంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తస్మాత్ జాగ్రత్త. ఎందుకని చెప్పాను అంటే, గతంలో నేను ఒక 8-9 months కింద ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వారికైతే ఫేక్ కాల్ చేస్తున్నారు. అంటే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి మీటర్ అలాగే వాటర్ సంబంధించి 1250 రూపీస్ పే చేయాలి అని చెప్పేసి గతంలో నేనైతే ఒక 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో లింక్స్ నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే చాలామందికి ప్రూఫ్ కావాలి మధ్యలో చాలామంది, ఎందుకంటే చాలామంది ఫేక్ వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఆ వీడియోస్ నేను పెడతాను. ఇప్పుడు సేమ్ అవే కాల్స్ అప్పుడు గతంలో కొల్లూరు, అలాగే తుర్కపల్లి, అలాగే షామీర్పేట్, అలాగే మురహర్పల్లి, నిజాంపేట్, కొల్లూరు 1, అలాగే కొల్లూరు 2, డీపో చంపల్లి, ఇలా చాలా చోట్ల అయితే ఇలాంటి కాల్స్ రిపీట్ అయిపోయాయి. మన కొల్లూరులో అక్కడక్కడైతే బ్యానర్లు కూడా కట్టారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇలాంటి నంబర్ నుంచి మీకు కాల్స్ వస్తే రెస్పాండ్ కాకండి, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేదా మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు విషయంలోకి వస్తే ఈ ఏదైతే మురహరిపల్లి ఉందో, మురహరిపల్లిలో ఈ ఏదైతే కరెంటు వర్క్ ఉందో అది మీటర్ ఫిట్టింగ్ అనేది వీక్లో స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే ఈ వాటర్ కూడా త్వరలోనే, అంటే దాదాపు ఇంకో 1-2 months ఈ వాటర్ కూడా వర్క్ చేయబోతున్నారు. కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని 2-3 నంబర్స్ నుంచి అయితే బెనిఫిషియరీస్కి అయితే కాల్స్ అయితే చేస్తున్నారండి. ఈ కాల్స్ వచ్చిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. అలాగే మీకు తెలిసిన అడ్మిన్స్ కానీ మీకు సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులకు అయితే కంప్లైంట్ చేయండి. మాకు ఈ నెంబర్ నుంచి కాల్ వస్తున్నాయి, మాకు ఇట్లా 1250 పే చేయమని చెప్తున్నారు, కంప్లైంట్ అయితే చేయండి. లేదంటే ఈ ఏదైతే నంబర్ వస్తుందో అది బ్లాక్ లిస్ట్ పెట్టడం, లేదంటే ఇగ్నోర్ చేయడం, అంటే ఫోన్ చేసి కట్ చేయడం, లేదంటే వాళ్ళు కాల్ చేస్తే మేము మీకు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పండి. ఎందుకు అంటే నేను గతంలోనే చెప్పాను, ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది మీకు ఇదివరకు అంటే కొల్లూరులో కానీ, అదే డీపో చంపల్లో కానీ, రాంపల్లిలో కానీ, హైమద్గూడ కానీ, అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో ఇప్పుడు కదా గృహప్రవేశాలు అయితే చేసుకున్నారు. వీరికి కాల్ చేసి మీకు ఎవరైనా సంబంధిత తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి తెలుసుకోండి. మీటర్లకు కానీ, వాటర్కి కానీ, అలాగే ఇతర మౌలిక సదుపాయాలకు ఏ ఒక్క అధికారికి ₹1 కూడా మీరు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే గతం నుంచి నేను ఇదే చెప్తున్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది కేవలం పేద ప్రజల కోసం మాత్రమే తీసుకొచ్చారు, దీన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం మీరు ఎవరికి ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. మీరు గతంలో లాటరీ ద్వారా మీకు ఎలా ఇల్లు శాంక్షన్ అయిందో అదేవిధంగా మీకు పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి మీకైతే మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. ఇది 100% అండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, మీరు ఎవరికి పైసలు ఇవ్వకండి అని చెప్పేసి. లేదంటే నేను వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియో కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మురహరిపల్లి వచ్చేసి ఇప్పుడు క్లైమాక్స్లో ఉందంటే మీటర్ ఫిట్టింగ్ అయిపోయి ఈ వాటర్ వచ్చేసిందంటే లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకుంటారు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని, ఇంకొకటి మెయిన్గా ఈ నంబర్స్ వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోయాయంటే నాకున్న డౌట్ ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆన్లైన్ ర్యాండమేషన్ లక్కీ డ్రా ఎలా తీసిందో, అది తీసిన తర్వాత వీళ్ళు ఆన్లైన్లో పెట్టడం లిస్టు, అంటే విలేకరులు అడిగిన కారణంగా వీళ్ళు ఆన్లైన్లో పెట్టడం, ఆన్లైన్లో దాని నుంచి ఈ నంబర్లు అనేది చాలామందికి ఈ స్కామ్స్ చేసే వాళ్ళకు, అలాగే సైబర్ అంటే ఇవన్నీ సైబర్ ఏవైతే ఉంటాయో వీళ్ళు చేసే వాళ్ళకు, వీళ్ళకైతే ఈ నంబర్స్ అన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని మీకైతే కాల్స్ వస్తున్నాయి, మీరైతే ఇగ్నోర్ చేయండి, వదిలేయండి, అవన్నీ పట్టించుకోవద్దు. మీకైతే త్వరలోనే గృహప్రవేశాలు అయితే అయిపోతాయి మనకున్న సమాచారం. అలాగే మా ఛానల్